మే 6, 2010. ఇది ఒక సాధారణమైన రోజు. ప్రతిరోజులాగే యుఎస్ స్టాక్ మార్కెట్లో బిజినెస్ నడుస్తుంది. కానీ 15 minutes of chaos that shook the world's biggest markets. What the heck is going on down here? I don't know. There is fear. This is capitulation, really. All the way down. Can't be there. That is not a real place. The flash crash which wiped $1 trillion off the value of American companies in 5 minutes. ఆల్ ఆఫ్ సడన్ 2:32 నిమిషాలకు మార్కెట్ పడడం స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ ఇదొక నార్మల్ ఫాల్ అనుకున్నారు. కానీ నిమిషానికి వరస్ట్ అవుతూనే ఉంది. ప్రతి స్టాక్ కూడా చాలా స్పీడ్గా పడుతుంది. ఇంతకుముందు ఎవ్వరూ వాళ్ళ లైఫ్లో చూడని విధంగా ప్రతి స్టాక్ కూడా చాలా స్పీడ్గా పడుతుంది. దీన్నే స్టాక్ మార్కెట్లో ఫ్లాష్ క్రాష్ అంటారు. 15 నిమిషాల్లోనే డౌ జోన్స్లో 10% పడిపోయింది. ఈ ఫ్లాష్ క్రాష్లో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ కోల్పోయారు. ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. అంతా పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ దూరంలో ఉన్న ఒక వ్యక్తి ఫేస్లో మాత్రం నవ్వుతూ ఉన్నాడు. అతనే నవేంద్ర సింగ్. ఎందుకంటే ఆ ఫ్లాష్ క్రాష్ ఆర్ట్ అయితే దానికి ఆర్టిస్ట్ మాత్రం నవేంద్ర సింగ్. ఇతను సింగిల్ హ్యాండెడ్గా 15 నిమిషాల్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్ అయిన యుఎస్ మార్కెట్ని వణికిచ్చాడు. లిటరల్లీ వణికిచ్చాడు. నవీందర్ ఒక టాస్క్ కోసం హవర్స్ అండ్ హవర్స్ కూర్చుంటాడు. మాస్టర్ అయ్యే వరకు ఆ ఒక్క టాస్క్నే చేస్తాడు. నవేంద్ర సింగ్ స్టాక్ మార్కెట్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, అతను గ్రాడ్యుయేషన్ అవ్వగానే పేపర్లో యాడ్ చూశాడు. ఆ యాడ్లో ఏముందంటే ఆప్షన్స్ ట్రేడర్స్ కావాలను అని ఉంది. దాంతోపాటు ప్రెజర్లో కూడా వర్క్ చేసే వ్యక్తి కావాలను అని ఉంది. నెక్స్ట్ తను ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెలెక్ట్ కూడా అయ్యాడు. కొంతకాలంలోనే నవీందర్ బికమ్ ఎ లెజెండరీ ట్రేడర్గా ఆ ఫోమ్లో ఎస్టాబ్లిష్ అయ్యాడు. తన బిహేవియర్ కూడా చాలా వెరైటీగా ఉండేది. తను సింగిల్గా ఎవరితో మాట్లాడకుండా ఐసోలేషన్లో వర్క్ చేసేవాడు. అలాగే తను హెడ్ ఫోన్స్ పెట్టుకొని కంప్లీట్గా సరౌండింగ్స్ నుంచి వచ్చే నాయిస్ని అవాయిడ్ చేసి కంప్లీట్ ఫోకస్ అంతా కూడా వర్క్ మీద పెట్టేవాడు. తన పక్కన కొలీగ్స్ అందరూ కూడా తిన్న ఒక గాడ్ ఫిగర్గా చూసేవారు. బికాజ్ తను మ్యాసివ్ ట్రేడ్స్ చేసి మ్యాసివ్ ప్రెజర్స్లో నుంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చేవాడు. మ్యాసివ్ ట్రేడ్స్ని చాలా సింపుల్గా హ్యాండిల్ చేసేవాడు. అంతలోనే నవేంద్ర సింగ్ ఆ ఫామ్ నుంచి బయటకు వచ్చేసాడు. అతను బయటకు వచ్చే టైంకి అతని దగ్గర $2 మిలియన్ ఉన్నాయి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2008 క్రాష్. గ్లోబల్ మార్కెట్స్ అన్ని ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నాయి. అదే టైంలో నవీందర్ ఒక ఆపర్చునిటీగా చూశాడు. తన దగ్గర ఉన్న మొత్తం మనీని ఒకటే ట్రేడ్లో పెట్టాడు. అందరూ సెల్ చేస్తుంటే నవీందర్ మాత్రం బై సైడ్ ఉన్నాడు. తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే యుఎస్ మార్కెట్ నుంచి ఒక బిగ్ ప్యాకేజ్ అనేది రాబోతుంది. సో మార్కెట్స్ అనేది మళ్ళీ రికవర్ అవుతాయన్న ఒక యాంటిసిపేషన్తో ఈ ట్రేడ్ అనేది ఫ్రైడే తీసుకున్నాడు. నవేందర్ టైమింగ్ వాజ్ పర్ఫెక్ట్. బికాస్ ఇతను ట్రేడ్ తీసుకున్న ఫ్రైడే అయితే నెక్స్ట్ మండేనే యుఎస్ మార్కెట్ బిగ్ ప్యాకేజ్తో వచ్చింది. వెంటనే మార్కెట్స్ అన్ని రికవర్ అయిపోయి ఇతని దగ్గర ఉన్న $2 మిలియన్ నుండి $15 మిలియన్ వెళ్ళింది. అంత మనీ ఎర్న్ చేసినా కానీ $1 కూడా వేస్ట్గా ఖర్చు పెట్టలేదు. ఒక సాధారణమైన జీవితాన్నే గడిపేవాడు. అస్సలకి షో ఆఫ్ చేసేవాడు కాదు. సింపుల్గా చెప్పాలంటే తన ట్రేడింగ్ ఎలా ఉండదంటే, పిల్లలు వీడియో గేమ్ ఆడితే ఎట్లా ఉంటుందో ఇతను కూడా ట్రేడింగ్ అలాగే చేసేవాడు. కానీ పరిస్థితులు మారే. హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ ఎవరైతే బిగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు తన ప్రాఫిట్స్ని మెల్లమెల్లగా తీసుకోవడం మొదలుపెట్టారు. తీసుకుపోతున్నారని తెలిసి తను చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేవాడు. దాని తర్వాత తను రియలైజ్ అయింది ఏంటంటే, తాను విన్ అవ్వాలంటే తాను కూడా సేమ్ వెపన్స్ వాడాలని అనుకున్నాడు. అదే తన కెరియర్లో టర్నింగ్ పాయింట్ అయింది. వెంటనే తను ఆల్గోస్ పై వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఆల్గోస్ని ప్రతిరోజు ఇంప్రూవ్ చేస్తూనే వచ్చాడు. ఒక రోజులో $500,000 ఎర్న్ చేసేలా ఆల్గోస్ని తయారు చేసుకుని వచ్చాడు. జస్ట్ ఫ్లాష్ క్రాష్ జరిగే వారం ముందు తాను $4 మిలియన్ ఒక రోజులో ఎర్న్ చేశాడు. ఆ తర్వాత రోజు $8 మిలియన్ ఎర్న్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే తాను ఉంటున్న ఇల్లు కంటే 3 రెట్లు ఎక్కువగా ఎర్న్ చేశాడు ఒక్క రోజులో. ఫైనల్లీ మే 6, 2010 వచ్చింది. ఆ రోజు ఆల్గోస్ నుండి సెల్ ఆర్డర్స్ని పంప్ చేశాడు. దాని విలువ అక్షరాల $200 మిలియన్. ఆ రోజు ఆఫ్టర్నూన్కే తను చాలా అమౌంట్ని ఎర్న్ చేశాడు. యుఎస్ కాలమానం ప్రకారం 1:40 నవీందర్ని వాళ్ళ మదర్ తినడానికి పిలుచుండొచ్చు. ఎందుకంటే లండన్లో సాయంత్రం 7 గంటలకు కాబట్టి. వెంటనే నవీందర్ తన కంప్యూటర్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళాడు. వెళ్ళిన కొన్ని నిమిషాల్లోనే ఈ ఫ్లాష్ క్రాష్ అనేది జరిగింది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్టర్స్ కోల్పోయారు. అప్పటికే అది రికార్డు స్థాయిలో బిగ్గెస్ట్ సడన్ ఫాల్ కింద నమోదైంది. ఆ తర్వాత
తర్వాత ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో తెలియక యుఎస్ రెగ్యులేటర్స్ అందరూ కూడా లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది కొన్ని నెలల పాటు చేశారు. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత యుఎస్ రెగ్యులేటర్స్ ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది ఇచ్చారు. ఆ డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా 100 పేజీలకు పైగా ఉంది. కానీ ఒక్క పేజీలో కూడా నవీందర్ సింగ్ గురించి ప్రస్తావించలేదు. సో నవీందర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. నవీందర్ అప్పటి వరకు ఏం చేశాడో అది ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ టైంలో యుఎస్ రెగ్యులేటర్స్ కి అసలుకి నవీందర్ ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. కానీ చికాగోలో ఒక డే ట్రేడర్ ఒక ఫోన్ లో వర్క్ చేస్తున్నాడు. అతను తన సాఫ్ట్వేర్ ని బ్యాక్ టెస్టింగ్ చేస్తుండగా ఫ్లాష్ క్రాష్ రోజు జరిగిన యాక్టివిటీ చాలా విచిత్రంగా అనిపించింది. అదేంటంటే చాలా ఆర్డర్స్ అనేది బ్లాక్స్ గా ఉన్నాయి. ప్రతి ఆర్డర్ కూడా ప్లేస్ చేయడం అండ్ ఎగ్జిట్ అయిపోవడం, ప్లేస్ చేయడం అండ్ ఎగ్జిట్ అయిపోవడం. ఇలాంటి సిచ్యువేషన్ రెగ్యులర్ మార్కెట్ లో మనకు కనిపించదు. ఎవరో ఇంటెన్షనల్ గా చేస్తున్నారని ఐడెంటిఫై చేసి తను అథారిటీస్ ని అలర్ట్ చేశాడు. వెంటనే CFTC కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ నవీందర్ చేస్తున్న యాక్టివిటీని ఐడెంటిఫై చేశారు. CFTC ఏం ఐడెంటిఫై చేసిందంటే ఆర్డర్స్ ని క్రియేట్ చేయడం, చాలా ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ ని ప్లేస్ చేయడం, దాంట్లో ఒక్క ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ చేయకపోవడం చేస్తున్నారని. ఎప్పుడైతే మార్కెట్ అనేది తను ప్లేస్ చేసిన ఆర్డర్స్ దగ్గరికి వస్తుందో ఆటోమేటిక్ గా తను ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవడం కానీ మోడిఫై అవడం కానీ జరుగుతుంది. ఈ ఆర్డర్స్ అన్ని కూడా ఫిల్ చేయడానికి అయితే మాత్రం ఆర్డర్స్ ప్లేస్ చేయట్లేదని క్లియర్ గా అర్థమైంది. నవీందర్ సింగ్ ఇల్లీగల్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాడని ఐడెంటిఫై చేశారు. దీన్నే మనం స్పూఫింగ్ ఆర్ లేయరింగ్ అంటాం. స్పూఫింగ్ ఆర్ లేయరింగ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ ని పంప్ చేసి ఎప్పుడైతే మార్కెట్ ప్రైజెస్ అనేది నియర్ బై వస్తాయో ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయ్యే విధంగా ఈ ఆల్గోస్ ని తయారు చేశారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆర్టిఫిషియల్ గా మార్కెట్ ప్రైజెస్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ చేయొచ్చు. దీన్నే మార్కెట్ మ్యానిపులేషన్ అంటాం. 2015 ఫిబ్రవరిలో తనకి అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేశారు. తన మీద 22 క్రిమినల్ కేసెస్ అనేది వేశారు. తనకు పడిన శిక్ష అంతా కౌంట్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఈ కేసెస్ సంబంధించిన శిక్షలన్నీ అనుభవిస్తే 380 సంవత్సరాల పాటు తను జైల్లో గడపాలి. సో తను బెయిల్ మీద బయటికి రావాలంటే $5 మిలియన్ ని పే చేయాలి. ఈ హోల్ స్టోరీలో అనదర్ ట్విస్ట్ ఏంటంటే తన లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే ఈ $5 మిలియన్ అనేది పే చేయడానికి తన దగ్గర మనీ లేదనేది రియలైజ్ అయ్యారు. ఎవరు కూడా ఇది ఊహించున్నారు. ఇంత తెలివైన వ్యక్తి, ఇన్ని కోట్లు సంపాదించిన వ్యక్తి అండ్ మార్కెట్ ని స్పూఫ్ చేసి సంపాదించిన వ్యక్తి దగ్గర మనీ మొత్తం లేకపోవడం ఏంటనేది చాలా విచిత్రంగా అనిపించింది. కొంతమంది పీపుల్ తనతో కొన్ని వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేయించిన తర్వాత మొత్తం లాస్ వచ్చింది. తన దగ్గర ఏ మనీ కూడా లేదని తన లాయర్స్ రియలైజ్ అయ్యారు. ఎవ్వరు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, చేయలేదు కూడా. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో తనకి వేరే ఆప్షన్ ఏది కూడా కనిపించలేదు. సో యుఎస్ రెగ్యులేటర్స్ కి నవీందర్ తన ఇన్వెస్టిగేషన్ లో మొత్తం కోఆపరేట్ చేశాడు. కోఆపరేట్ చేయడమే కాదు, ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ని ఉపయోగించుకొని మార్కెట్స్ ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా చెప్పాడు. దాని తర్వాత చాలా స్ట్రాంగ్ సిస్టమ్ ని బిల్డ్ చేశారు అగైనెస్ట్ గా ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ కి. చివరిగా అతను ఎంత కోఆపరేట్ చేసేసరికి జడ్జ్ ఏం అర్థం చేసుకున్నాడంటే తన దగ్గర మనీ లేవు అండ్ ఇన్వెస్టిగేషన్ లో చాలా కోఆపరేట్ చేశాడు. ఫైనల్లీ తన ఇంటికి పంపించారు. హోమ్ అరెస్ట్ అనేది చేశారు. ప్రెసెంట్ అయితే తన తల్లిదండ్రులతో పాటు తన ఇంట్లోనే ఉంటున్నాడు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.